నమస్తే మిత్రులారా, నేను మీ తిరుమలరావు పామరాజు, న్యాయవాది, భద్రాచలం. సహజంగా మీరు ఈ మధ్యకాలంలో హెబియస్ కార్పస్ అనే పదాన్ని తరచుగా విని ఉంటారు. అసలు ఈ హెబియస్ కార్పస్ అంటే ఏంటో ఈరోజు తెలుసుకుందాం. జనరల్గా పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, తమకు గిట్టని వారిని, తమంటే పడని వారిని, తర్వాత కొంచెం రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనో ఇతరత్ర కారణాలతోనో వ్యక్తుల్ని తీసుకెళ్ళి బలవంతంగా దౌర్జన్యంగా ఎత్తుకెళ్ళిపోతారు. అరెస్ట్ కూడా చూపరు. ఈ తీసుకుపోయిన వ్యక్తిని తమ నిర్బంధంలో ఉంచుకొని ఎక్కడ ఉంచారో కూడా చెప్పకుండా ఆ వ్యక్తిని థర్డ్ డిగ్రీ అట్లాగే టార్చర్ చేస్తూ రకరకాల చిత్రహింసకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క పోలీసు వారితో నిర్బంధం తీసుకోబడి ఈ వ్యక్తి కనుక వాస్తవంగా 24 గంటల్లో అరెస్ట్ చేసే వ్యక్తిని పోలీస్ స్టేషన్ పోలీసు వారు సంబంధిత న్యాయమూర్తి వద్ద వాళ్ళు ప్రవేశపెట్టాలి. కానీ పోలీసు వారు చాలా సందర్భాలు అట్లా చేయరు. అయితే ఈ యొక్క పోలీసు వారి అక్రమ నిర్బంధం ఉన్న వ్యక్తిని కాపాడాలంటే వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో సిఐ గారు, అట్లాగే డిఎస్పీ గారు, ఏఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు, అట్లాగే ఐజీ, డిఐజీ, అట్లాగే డీజీపీ వారు కూడా అందరూ కూడా ఈ వ్యక్తి అక్రమ నిర్బంధానికి గురయ్యాడనే విషయాన్ని తీసుకుని ఇది రీస్కో ద్వారా సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు తెలియజేయాలి. అదేవిధంగా మండల మేజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఆర్డీఓ గారికి, జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారికి కూడా ఈ యొక్క విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేయాలి. అయితే స్థానిక ఏదైతే ఈ యొక్క వ్యక్తిని నిర్బంధానికి తీసుకెళ్లిపోయి పోలీసు అక్రమంగా నిర్బంధానికి గురి చేశారన్న ఆ యొక్క జ్యూరిడిక్షన్ పరిధిలోకి వచ్చేటువంటి న్యాయస్థానంలో ఈ సెర్చ్ వారెంట్ పిటిషన్ కూడా ఫైల్ చేయొచ్చు. గతంలో సిఆర్పిసి ఉండేది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 సెక్షన్ 93 కింద సెర్చ్ వారెంట్ పిటిషన్ని ఫైల్ చేసేవాళ్ళు. ఇప్పుడు చట్టాలు మారినాయి. బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 96 కింద ఒక లోకల్ న్యాయవాది గారిని కలుసుకొని ఈ యొక్క మనిషి కనిపించట్లేదు, పలానా చోట ఉన్నట్టు మాకు అనుమానం ఉందని చెప్పి ఒక సెర్చ్ వారెంట్ పిటిషన్ చేసినట్టయితే న్యాయస్థానం వారు ఆ స్థానిక మేజిస్ట్రేట్ గారు ఒక అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేస్తారు. ఈ యొక్క వ్యక్తి అక్కడ ఉన్నాడా లేదా చూసిరమని చెప్పి ఆదేశిస్తూ ఆ యొక్క కన్సర్న్డ్ ఆ యొక్క వ్యక్తిని వెతికే బాధ్యతని సెర్చ్ వారెంట్ ద్వారా న్యాయమూర్తి గారు ఆదేశిస్తారు. అయితే హెబియస్ కార్పస్ ఏంటంటే ఇది ఆర్టికల్ 226 కింద ఈ యొక్క రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో మాత్రమే ఫైల్ చేసి ఉంటుంది. ఇక హెబియస్ కార్పస్ ఇట్లా పలానా మనిషి పోలీసు అక్రమంగా నిర్బంధానికి గురి చేశారు, అరెస్ట్ చూపలేదు, జడ్జి గారు ప్రవేశపెట్టలేదు, అతనికి పోలీసు వల్ల ప్రాణహాని ఉంది, అతను గాయపడే ప్రమాదం ఉందనే ఉద్దేశం మీద ఈ యొక్క హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తారు. అప్పుడు హైకోర్టు వారు, న్యాయస్థానం వారు ఏం చేస్తారంటే ఈ సంబంధిత పోలీసులకి యూ మే హ్యావ్ బాడీ, ఏదైతే కనిపించట్లేదు అక్రమ నిర్బంధానికి గురైన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టండి అని చెప్పి తీర్పిస్తారు. ఈ విధంగా హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేయడం ద్వారా ఈ యొక్క అణచివేతకి, పోలీసుల నిర్బంధానికి గురైన వ్యక్తిని మనం థర్డ్ డిగ్రీ కానీ ఎటువంటి గాయపడకుండా పోలీస్ హింస నుంచి కాపాడే అవకాశం ఉంది. మిత్రులారా, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు, ఈ యొక్క మీ సూచనలు నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం మిత్రులారా.